దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా ఈ దినం దేవుడిస్తున్నటువంటి వాగ్దానము పొందుకోవడానికి సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభు మన కోసం సిద్ధపరిచిన ఆ వాగ్దానమును మనం పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మాకు కావలసినటువంటి నీ వాగ్దానమును మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచు ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనమును మనము చదువుకుందాం. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరుతును. దేవుని స్తోత్రం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఈరోజు మన యొక్క దినమును, మన యొక్క సమయమును అద్భుతాలు పొందుకునే సమయముగా దేవుడు మార్చాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఈరోజు ఒక గొప్ప ఆశీర్వాదమును పొందుకునే ఒక దినముగా, ఒక సమయముగా దేవుడు మార్చాలి అనే దేవుడు దేవుడిలా కోరుకుంటూ ఉన్నారు. నేను జనులకు అద్భుతములను కనపడుతును అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఎలాగంటే, మీరు ఐగుప్తు నుండి దేవుని బిడ్డలారా మీరు వస్తూ ఉన్నప్పుడు, ఆ బానిసత్వం నుండి బయటకు వస్తూ ఉన్నప్పుడు ఎటువంటి అద్భుతాలు నేను చేశానో అటువంటి అద్భుతాలను మీ మధ్యలో నేను చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానము ద్వారా ఐగుప్తు నుండి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, వారికి దేవుడు ఏమై ఉన్నాడు అంటే, దేవుని బిడ్డలారా దేవాది దేవుడు వారికి ఒక పోషకుడుగా ఉన్నాడు అనమాట. వారికి అనేకమైనటువంటి అవసరతలను దేవుడు తీర్చినటువంటి ఒక దేవాది దేవుడిగా, ఒక ప్రొవైడర్గా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆకలి అవుతుంది అంటే దేవుడు ఆహారాన్ని పెట్టాడు. దాహం అవుతుంది అంటే దేవుడు చక్కని శ్రేష్టమైనటువంటి నీరునిచ్చి వారి యొక్క దాహాన్ని తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారికి ఏది అవసరమో దేవుని బిడ్డలారా ప్రతిదీ కూడా దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రొవైడర్గా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారికి ఒక గైడ్గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారిని ఆ అరణ్య మార్గంలో దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు ఏ విధముగా నడవాలి, వారు ఎలాగ ఉండాలో దేవుడు ప్రతిదీ కూడా వారికి బోధించి ఒక గైడ్గా వారికి ఆ ప్రజలకు దేవుడు ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా ఒక ప్రొటెక్టర్గా దేవుడు ఉన్నాడు. శత్రువుల నుండి దేవుడు కాపాడారు. అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు కాపాడారు. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు దేవుని బిడ్డలారా దానిని దాటడానికి దేవుడు సహాయమును దయచేసి వారితోనే ఉండి వారి పక్షముగా దేవుడు నిలబడి ఒక మేఘ స్తంభము వలె, ఒక మేఘము వలె దేవుని బిడ్డలారా తన యొక్క ప్రజలతో దేవుడు నడిచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవితంలో మనం చూడగలం. ఈరోజు అదే వాగ్దానం దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. నీకు ఒక ప్రొవైడర్గా, ఒక ప్రొటెక్టర్గా, ఒక గైడ్గా ఈరోజు నీకు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నారు. ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానము, నేను జనులకు అద్భుతములను కనపడుతున్నాను. ఈరోజు మనము అద్భుతాలు చూసే రోజు, ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకునే రోజు, ఈరోజు మనము దేవుని దగ్గర నుంచి స్వస్థతను పొందుకునే రోజుగా దేవుడు మార్చాలని ఆశపడుతూ ఉంటున్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. రోజు తండ్రి ప్రభా మాకు మా జీవితంలో మీరు అద్భుతాలు చేయాలని ఆశపడుతూ ఉంటున్నారు ప్రభా. ఈరోజు ఒక ప్రొవైడర్గా, ఒక ప్రొటెక్టర్గా, ఒక గైడ్గా ఉండాలని ఆశపడుతున్నారు. అటువంటి కృప ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచి ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక.